అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ లేక పూజలు జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా దీపం వెలిగించి మిగతా పనులు చేసుకుంటాము. ఎందుకంటే ఈ ఆచారం మొదటి నుంచి వస్తుంది. అయితే కొన్నిసార్లు పెట్టిన దీపం సడెన్గా కొండెక్కుతుంది. అలాంటి సమయంలో శాంతంగా ఉన్న మనం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడుతాము. ఏంటి ఇలా అయిందని? మరి దీనిపై జ్యోతిష్యులు ఇలా చెబుతున్నారు. కానీ అస్సలు వాస్తవం ఇదే. నూనె అయిపోయి ఉండొచ్చు, లేక మీరు పెట్టిన ఒత్తి సన్నగా ఉన్నా కూడా కొండెక్కుతుంది. దీనికే భయపడి కొందరు హడావుడి చేస్తారు. కానీ ఆ సమయంలో శాంతంగా ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. ఇది మాత్రమే కాకుండా గాలి బాగా వీచినప్పుడు కూడా ఇలా దీపం కొండెక్కుతుంది. ఇక్కడ దైవానికి సంబంధమే లేదని జ్యోతిష్యుల్లో కొందరు చెబుతున్నారు. దీపం కొండెక్కితే అస్సలు భయపడకండి, బాధపడకండి, మళ్లీ రెండోసారి వెలిగించండి. ఇక్కడ భక్తి మాత్రమే ముఖ్యమని మర్చిపోకండి. దేవుడు మీ విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రంలానే స్వప్న శాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. స్వప్న శాస్త్రం కలలో కనిపించే దృశ్యాలకు వివరణలను ఇస్తుంది. కలలో వచ్చేవి మనకు ఏవో సందేశాలను ఇస్తాయని చెబుతుంది. అయితే ఎవరికైనా కలలో శ్మశానం కనిపిస్తే భయం కలుగుతుంది. శవాలను చూడటం లేదా శ్మశానంలోని సమాధులు కలలు చాలా అసౌకర్యంగా అనిపించవచ్చు. అయితే స్వప్నశాస్త్రం యొక్క వివరణలు మన సాధారణ అవగాహనకు భిన్నంగా ఉంటాయి. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో శ్మశానం కనిపించడం చాలా మంచిది, శుభప్రదమైన సంకేతాలను కలిగి ఉంటుంది. వివిధ సందర్భాలలో శ్మశానం కలలో కనిపించినప్పుడు కలిగే ఫలితాలను వివరంగా పరిశీలిద్దాం. మీరు మీ కలలో శ్మశానాన్ని కేవలం చూస్తున్నట్లుగా కనిపించినట్లయితే ఇది రాబోయే రోజుల్లో మీకు మంచి ధనలాభం కలుగుతుందని సూచిస్తుంది. ఉద్యోగులకు వృత్తిలో ఎదుగుదల, వ్యాపారులకు వ్యాపారంలో అభివృద్ధి, లాభాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి తన కలలో శ్మశానాన్ని చూస్తే వారి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అని అర్థం. అంతేకాకుండా ఇది వారి ఆయుష్షు పెరుగుతుందని కూడా సూచిస్తుంది. మీరు మీ కలలో శ్మశానంలో నడుస్తున్నట్లు లేదా తిరుగుతున్నట్లు చూసినట్లయితే ఇది మీకు ఆయుష్షు బాగా పెరుగుతుంది అనేందుకు సంకేతం. మీ కలలో మీరు శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నట్లు లేదా అంత్యక్రియల గుంపులో నడుస్తున్నట్లు చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ కల సూచిస్తుంది. ఈ కల మొదట భయం కలిగించవచ్చు, కానీ స్వప్నశాస్త్రం ప్రకారం ఇది చాలా మంచి కల. రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి కొత్త సంతోషాలు అడుగుపెడతాయి. మీరు మంచి ఎదుగుదలను చూస్తారు, మీ కుటుంబ పురోగతి చాలా బాగుంటుంది అని ఈ కల సూచిస్తుంది. మీ కలలో మీరు శ్మశానం నుంచి పూలు తెచ్చుకున్నట్లు చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అని అర్థం. లేదా మీరు మీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు అని ఈ కల మీకు సంకేతిస్తుంది. స్వప్నశాస్త్రం ప్రకారం శ్మశానానికి సంబంధించిన కలలు ఇస్తాయని చెప్పబడిన ఫలితాలు చాలా తొందరగా వాస్తవ రూపం దాల్చుతాయని గమనించాలి. ఈ విషయాన్ని స్వప్నశాస్త్రమే స్పష్టం చేస్తుంది. అందువల్ల కలలో శ్మశానం కనిపించినట్లయితే అస్సలు భయపడకుండా సంతోషించాల్సిన విషయానికి ఇది. ఇలాంటి మంచి కలల ప్రభావాలు మీ మీద ఎక్కువగా ఉండాలంటే ఈ కలల గురించి ఇతరులకు చెప్పకూడదని స్వప్నశాస్త్రం సలహా ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మసందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమఃశివాయ.